బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెడుతుందని అన్నారు. పంటలు ఎండిపోతుంటే కనీసం నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. హుజురాబాద్లోని పంటలకు నీళ్లు వదలకపోతే రైతులతో కలిసి తాను రోడ్డెక్కుతానని హెచ్చరించారు. తెలంగాణను సాధించి 10 ఏళ్లలో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. దేశానికి కూడా కాదు, ప్రపంచం మొత్తం తిరిగి చూసేలాగా ఇలా చేసినని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉండి సిగ్గు లేకుండా శరం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇలా ఎదుటి ఒక ఎల్ఓపి లీడర్ని చావుని కోరుకుంటారా అండి? ఎవరన్నా నాకు అర్థం కాదు. ఎల్ఓపి లీడర్ చావు కోరుకుంటే ఎంత సిగ్గుచేటు! ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు చావు గురించి మాట్లాడతాడా? నువ్వు చావాలని ఇంతకుముందు ఇంత 100 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, 100 మంది ఎల్ఓపి లీడర్ లేరు, కానీ ఎవరు కూడా ఒకరు చావాలని కోరుకోలేదే. ఇంత దరిద్రంగా ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే 3 లక్షల పిచ్చి కుక్కలు ఉంటాయి. ఆ పిచ్చి కుక్కలకు అధ్యక్షుడే రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఒక్క మాట అంటే మేము 100 మాటలు అంటాం రేవంత్ రెడ్డి గారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి